జనరల్గా ఫ్రెషర్ జాబ్స్ కోసం బీటెక్ అయిపోయిన తర్వాత కానీ ఒక బీఎస్సీ అయిపోయాక ఐటీ కోర్సులు నేర్చుకునే పరిణామ క్రమంలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఫ్రెషర్స్ ఏదైతే జాబ్స్ ఉన్న కోర్సులు కాకుండా ఫ్రెషర్ జాబ్స్ లేని కోర్సులు నేర్చుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన పిల్లలు మన దగ్గరికి వచ్చి మీరు డేటా సైన్స్ నేర్పిస్తారా అంటారు. అసలు డేటా సైన్స్కి ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు. అదేవిధంగా క్లౌడ్ వైపు అడుగుతారు, అంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకుంటాము, లేదా డేటా అనలిటిక్స్, లేదు ట్యాబ్ల్యూ పవర్ బిఐ లాంటి రిపోర్టింగ్ టూల్స్ నేర్చుకుంటాం. అంటే అసలు ఇక్కడ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెషర్స్కి ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయాక జాబ్స్ ఉన్న కోర్సులు నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ప్రోగ్రామింగ్ సైడ్, అంటే ఎస్పెషల్గా జావా, .NET ఫుల్ స్టాక్ కోర్సుల్లో మాత్రమే మీకు ఎక్కువ శాతం ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ఫ్రెషర్స్ వాళ్ళు జాబ్స్ ట్రయల్స్కి వెళ్ళే ముందు వాళ్ళ స్కిల్ అప్డేట్ అవ్వడానికి బెస్ట్ టు లెర్న్ ప్రోగ్రామింగ్, అంటే కోడింగ్ నేర్చుకోవడం బెస్ట్.